హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ అయితే చూపిస్తున్నాము, చూసేయండి. దీనికోసం అయితే 3 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాము. అలాగే పావు కప్పు వరకు నువ్వులు, పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. అలానే కొంచెమంతా వంట సోడాను కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని బాగా తడిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే 3 కప్పులు గోధుమ పిండికి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని పాకం అయితే తీసుకోవాలి. పిండి బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండిని బాగా కలిపి ఇలా పెద్ద పెద్ద ఉండలాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలు ఒత్తుకున్నట్లు ఒత్తుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మేమైతే ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటున్నాము. బెల్లం పాకం అయితే ఇలా రావాలి. కొంచెం వాటర్లో వేసుకొని ఇలా చూస్తే ఇలా ముద్దలా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇవి వేసుకొని 2 వైపులు చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకుని పాకంలో కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకోకపోతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.